హాయ్ అండి. ఇవాళ నేను ఇంట్లోనే బూందీ ఎలా రెడీ చేయాలో చేస్తున్నానండి. స్వీట్ షాపుల్లో కనుక మనకి ఎలాగైతే కారం బూందీ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే శనగపిండిని ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ విధంగా 1/2 కేజీ తీసుకుంటున్నానండి. నేను పిండిని ఒక బౌల్లో తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టు. లైట్గా కారం కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మనము ఉండలేమీ లేకోకుండా చక్కగా మొత్తం కలుపుతూ ఉండాలండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా చేసుకోవాలండి. మనకి ఇలా ఉండలేమీ లేకోకుండా కలిపితే బూందీ దూసేటప్పుడు బూందీవి పగలకోకుండా ఉంటాయండి. బాల్స్ లాగా మంచిగా వస్తుంది బూందీ అనేది. ఇప్పుడు వచ్చేసి చక్కగా ఇలా కలుపుకున్నాక వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని కొద్దిగా పోసుకోవాలండి. ఫస్టే మొత్తం పోస్తే బాగా లిక్విడ్ లాగా జారిపోతూ ఉంటుంది, బూందీ దూయడానికి రాదు. సో కొంచెం పోసుకొని ఇలా కలుపుకోవాలండి. లాస్ట్ టైం చేసేటప్పుడు నేను తొందరపడి దోక్కున వాటర్ అన్నీ పోసాను, బాగా లూజ్గా అయిపోయింది పిండి, లిక్విడ్ లాగా. బూందీ దూయడానికి చాలా ఇబ్బంది అయిందండి. అందుకని ఇలా కొద్దిగా మోతాదులో తీసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మనకి ఈ విధంగా అయితే పిండి రెడీ అవుతుంది. చక్కగా ఉండలు ఏమీ ఉండకూడదండి, ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. యూజ్ చేయాలనుకుంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి, బట్ నేను వేయట్లేదు. ఈ విధంగా మనము జాగ్రత్తగా ఉండలేమీ లేకోకుండా కలుపుకోవాలండి పిండిని. చూసారు కదండి ఎలాగుందో. ఇలా చిన్న ఉండలు కూడా ఉండకూడదండి, మనం బూందీ దూసేటప్పుడు మంచిగా రాదు. అందుకని చెప్పేసి చక్కగా ఉండలేమీ లేకోకుండా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనకు పిండి రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ అనేది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మనకి తగినంత వేసుకోవాలండి. ఎక్కువ వేసుకొని మళ్ళీ అది యూజ్ చేయకోకుండా అవుతుంది. సో తగినంత కొద్దిగా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బూందీని దూసుకుందామండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే దూస్తున్నానో ఆ విధంగా దూసుకోవాలండి. చూసారండి, బూందీ గంటె లేకపోయినా సరే మనం బూందీ దూయొచ్చండి. నా దగ్గర ఇప్పుడు బూందీ గంటె అందుబాటులో లేదండి, బట్ నేను దూసాను. ఎలాగంటే చిల్లులు గంటె కానీ, లేదా మనం తురుముకునేవి వెజిటేబుల్ తురిమేవి కూడా ఉంటాయండి చిన్నవి, వాటితో అయినా తురమొచ్చు, బాగానే వస్తాయి. ఇప్పుడు నేను వెజిటేబుల్ కట్టర్తోనే దూసానండి బూందీని. చూసారు కదండి ఏ విధంగా అయితే వస్తుందో చక్కగా. చూడండి, నేను దీంతో దూసానండి ఇప్పుడు బూందీని. మంచిగానే వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఈ బూందీ వచ్చేసి గోల్డెన్ కలర్లో వచ్చిందాక బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం తీసి వేరే బౌల్లో పెట్టుకుందామండి. నేనైతే ఏ విధంగా చూపెడుతున్నానో ఆ విధంగా చేసుకుంటే మంచిగా వస్తాయండి. బయట స్వీట్ షాపుల్లో ఎలా చేస్తారు ఏంటో ఏం తెలియదు, ఏం నూనె యూజ్ చేస్తారో తెలియదు. ఇంట్లో సాయంత్రం పూట చక్కగా కూర్చొని తినొచ్చండి ఫ్యామిలీ మెంబర్స్తో. ఈ విధంగా అయితే మనకు బూందీ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి మంచిగా. సో మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఫ్యాన్ గాలికి పెట్టుకుందామండి. ఇప్పుడు మనం వచ్చేసి తాలింపు పెట్టుకుందాము. బూందీ వేయించిన ప్యాన్లోనే నేను తాలింపు అనేది పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కూడా హీట్ వచ్చాక చక్కగా దీంట్లో వచ్చేసి పల్లీలు, కరివేపాకు, ఎల్లిపాయ రెబ్బలు, జీలకర్ర,
పచ్చెనపప్పు వేసుకోవాలండి. ఫస్ట్ అయితే పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కొంచెం వేగాక పచ్చెనపప్పు కూడా వేస్తానండి నేను. ఈ విధంగా పల్లీలు అనేది కొంచెం వేగాక పచ్చెనపప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పు పల్లీలు కూడా కొంచెం వేగాక బాగా కొంచెం వేగనిచ్చాలండి. వేగాక మనం కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు బాగా ఆయిల్లో వేయించుకున్నా కూడా అంత ఇదిగా ఉండదు, ఆయిలీగా ఉంటుంది. సో ముందు మనం పల్లీలు పచ్చెనపప్పు అనేది వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకుంటే అది టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. చక్కగా ఈ మిశ్రమాన్ని ఇప్పుడు వేయిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్లిపాయ గర్భాలండి. ఎల్లిపాయ గర్భాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను కొంచెం ఒక గర్భం తీసుకుంటున్నాను. ఎల్లిపాయ గర్భం అనేది తీసుకొని ఎల్లిపాయలు కూడా దంచుకొని వేసుకుంటున్నానండి. అన్నీ వేయించుకున్న తర్వాత ఒక 5 minutes ఇలా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా అయితే మనకి వేగుతాయండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం కొంచెం లైట్గా ఆల్రెడీ మనం పిండిలో సాల్ట్ అండ్ కారం కలుపుకున్నామండి. సో దానికి తగ్గట్టు లైట్గా వేసుకోవాలి తాలింపులో. మనం ఇన్కేస్ పిండిలో కనుక వేసుకోకపోతే దీంట్లో వేసేసుకోవచ్చు మొత్తము. సో నేను ఇప్పుడు వచ్చేసి లైట్గా వేస్తానండి. కారము 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి బూందీలో వేసుకోవాలండి. 1/2 స్పూన్ కానీ స్పూన్ కానీ బూందీలో వేసుకోవాలి. అది ఏం చేయాలో నేను చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు వచ్చేసి మనం కారము సాల్ట్ వేసుకున్నాం కదా, కారము ఉప్పుని కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా బూందీలో వేసుకున్న కారాన్ని కూడా బూందీ అన్నిటికీ పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి మనం. ఈ విధంగా మొత్తానికి పట్టేటట్టు కారాన్ని కలుపుకుంటే బూందీకి అనేది పైన అంటిద్ది కదండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు కారం కలుపుకున్న బూందీని వేరే బౌల్లో తీసుకున్నాను నేను. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇంట్లో చక్కగా హెల్తీగా చేసుకోవచ్చు మనం. జస్ట్ ఒక 30 minutes, మహా అయితే 1 hour అండి. 1 hourలో చేసేసుకోవచ్చు. ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపును కూడా ఈ బూందీలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూసారు కదండి మనకి ఎంత స్పీడ్గా బూందీ అనేది తయారైపోయిందో. కారం బూందీ అనేది స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటుందో ఇంట్లో మనం చేసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుందండి టేస్టీగా. ఈ విధంగా క్రిస్పీగా పల్లీలు కానీ అవన్నీ కూడా తింటుంటే ఎక్సలెంట్గా ఉందండి.